తెలంగాణ బలిదేవత కాంగ్రెస్ అట, వందలాది మంది అమరులైంది ఆ పార్టీ వల్లే. కేటీఆర్ విమర్శలు. ఒక్కసారి మీ నాయన అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ విను. ఎవరేమన్నా ఎవరేమనుకున్నా మేము అధికారంలో ఉండి మీరు ప్రతిపక్షంలో ఉన్న సోనియా గాంధీ వల్ల ఇది సాధ్యమైంది అని చెప్పిన మీ నాయన బయట ఒక్కసారి విను. ఏది ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. సరే, ఎవరు బలిదేవత? కాంగ్రెస్ హయాంలో జనాన్ని పిట్టల్లా గాల్చిర్రు, అదైపోయింది. ఇప్పుడు మరి ఆనాటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం మరి గిడ ఎందుకుందా? 10 ఏళ్ళకి ఎందుకు తీసేయలేకపోతే? ఇప్పుడు ఆనాడు 1969 తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ ప్రజలని పిట్టల్లాగా గాల్చిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం కేబీఆర్ పార్క్ ఇంకా ఆయన పేరు మీదనే, ఆయన విగ్రహం ఇంకా టీవీగా ఎందుకు చూస్తున్నది? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా మరి ఎందుకు తీసేయలేకపోయినావు 10 సంవత్సరాలుగా? నువ్వు అప్పుడు అవన్నీ పనులు చేసి వాళ్ళే టార్గెట్ చేస్తే అప్పుడు నిన్ను ఏమన్నా చేసేవాళ్ళు. ఓట్ల కోసం, సీట్ల కోసం, మీ అధికారం కోసం, మీ వ్యాపారాల కోసం అప్పుడు ఆంధ్ర వాళ్ళు కావాలి, ఇంకోటి కావాలి. ఇప్పుడు మీరు 1569 మంది తెలంగాణ అమరులయ్యారు. సరే, వాళ్ళు పిట్టల్లా గాల్చిర్రు, వాళ్ళు బలిదేవత, ఇంకోటి అనుకుందాం. మరి అందులో చనిపోయిన ఎవరైతే అమరులయ్యారో 1569 మంది లెక్క ఇదే అసెంబ్లీలో చెప్పిండు కేసీఆర్. మరి వాళ్ళకి ఎంతమందికి చేసినావు? జీవో నెంబర్ 80, జీవో నెంబర్ 36, ఈ 2 జీవోలు తెచ్చి 10 లక్షలు ఇస్తాం, ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చినావు? చివరికి ఏం చెప్పినావు నువ్వు? వాళ్ళ అడ్రస్లు దొరుకుతలేవన్నావు సిగ్గు లేకుండా. అవునన్నా కాదన్నా కాంగ్రెస్ అండ్ బీజేపీ కలవడం వల్ల ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అన్ని పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు, మీరు కూడా మీ పాత్ర కూడా ఇందులో ఉన్నది. అన్ని రాజకీయ పక్షాలు ప్రజలు బలమైనటువంటి పోరాటం చేయడం వల్ల ఒత్తిడి పెరిగి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రు. ఇందులో ఏ ఒక్కడిది పెద్ద పాత్ర, ఒకటిది తక్కువ పాత్ర అన్నది లేదు.